కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఓట్ల కోసమే బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క. ఆ పార్టీ నిజస్వరూపాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. అధికారం కోసమే కవిత దీక్ష పేరుతో డ్రామా చేస్తోందని విమర్శించారు. ఆమె సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తే తప్పేంటని ప్రశ్నిస్తున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు బీసీ జపం చేస్తున్నారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని బీజేపీ మహాధరణ చేపట్టగా జాగృతి 72 గంటల దీక్షకు సిద్ధమవుతుంది. ఇదే అంశంపై మాట్లాడేందుకు రాష్ట్ర మంత్రి సీతక్క ప్రస్తుతం అంటున్నారు. మేడం, అంటే బీసీ రిజర్వేషన్లు అమలు కోరుతూ బీజేపీ ఆందోళనలు చేసింది. కామారెడ్డి డిక్లరేషన్ కేవలం రాజకీయ మతపరమైన రిజర్వేషన్ చెప్తుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు? వాళ్లకు మేము అడిగినటువంటి 42% ఇవ్వడం ఇష్టం లేక ఈ డ్రామాలను చేస్తారు బీజేపీ వాళ్ళనేది అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఏమున్నాయి? గతం నుంచి ఇవాళ కర్ణాటకలో కానీ, అదే మోడీ గారి సొంత రాష్ట్రంలో గుజరాత్లో కానీ, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి యూపీలో కానీ ఎలాంటి రిజర్వేషన్స్ అమలవుతున్నాయో ఇక్కడ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్స్ పెంచాలని మా డిక్లరేషన్ మేము హార్ట్ఫుల్గా చేస్తూ ఉన్నాం. కాకపోతే ఆ చిత్తశుద్ధి లేకుండా ఈ డ్రామాలు, ఈ మాటలు మాట్లాడుతున్నారు. అవన్నీ మానుకొని మీ యొక్క నిజస్వరూపం ప్రజలకు అర్థమవుతుంది. మీకు ఇష్టం ఉండదని. ఎందుకంటే పిఎంఓ ఆఫీస్లో కూడా చూస్తే బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారో అసలు బీజేపీకి అట్టడుగు వర్గాల పట్ల, బడుగు బలైన వర్గాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో మనకు తెలుసు. కాబట్టి వాళ్ళు తప్పించుకునేటువంటి దానికోసం ఇతరులను పరనింద, ఆత్మస్థుతి అనేది ఉంటాయి కదా, సేమ్ అది చేస్తూ ఉన్నారు. కేవలం కామారెడ్డి డిక్లరేషన్ 42% అన్నారు, కానీ ఇచ్చేది మాత్రం 32% అనేది బీజేపీ స్పష్టంగా చెప్తుంది. వాస్తవంగా ఏంది అసలు మనం 33% గతంలో ఉంటే 2018లో వచ్చినటువంటి ఆ చట్టం మూలంగా, పంచాయతీరాజ్ చట్టం మూలంగా 23% తగ్గించినప్పుడు వీళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు. ఈరోజు మేము 42% పక్కాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది ఆనాడు ఏ కులాలు అయితే ఉన్నాయో ఈనాడు కూడా అదే స్థాయిలో ఆ కులాలన్నీ, ఆ వర్గాలన్నీ కలుపుకొని 42%. అందుకనే మతము అని మీరు కేవలం ఓట్ల కోసం మత రాజకీయాలు, కుల రాజకీయాలు తప్ప ఏ కులానికి మీరేం చేసిందే? హిందువులకైనా ఒట్టిగా పుణ్యానికి ఎక్కడైనా గుడి కట్టించినవా, లేకుంటే బడి కట్టించినవా, కనీసం అగరబత్తికైనా జీఎస్టీ లేకుండా ఇచ్చిరానే వీళ్ళు? కేవలం ఓట్లప్పుడు మాత్రమే ఈ విభజన రాజకీయాలు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మా రాహుల్ గాంధీ గారు కానీ, మా ఇందిరమ్మ గారి కాలం నుంచి, నెహ్రూ గారి కాలం నుంచి ప్రజాహితం, జనహితమే మా హితం. బీసీ డిక్లరేషన్ అమలు కోరుతూ రేపటి నుంచి దీక్ష అవుతుంది. 72 గంటల దీక్షకు పిలుపునిచ్చింది కవిత. ఎట్లా చూస్తారు మేడం దీక్షని? ఇక ఆమె మీద కొన్ని రకరకాలుగా అలిగేషన్స్ ఉండే. వాళ్లకు అధికారం ఉన్నప్పుడు అణచివేతను ఆయుధంగా ఎంచుకున్నారు. ప్రజల సమస్యలన్నీ పక్కదారి పట్టి ఇచ్చారు. ఇప్పుడు అధికారం కోసం రకరకాలుగా అడుక్కుంటా ఉన్నారు. మరి ఏదో చేస్తారు. నిన్నటిదాకా మీరే ఉన్నారు. 33% ఉండాల్సినటువంటి దాన్ని కూడా 23% చేశారు 2018 పంచాయతీ రాజ్ యాక్ట్ ద్వారా. సో అవన్నీ ప్రజలకు తెలుసు. కనీసం వీళ్ళ కుటుంబ సభ్యులు మన కులగణనలో కూడా పాల్గొనలేదు. ఎంత దురహంకారమో మీకు తెలుసు. కాబట్టి ఆ దురహంకారం అంతా ప్రజలకు అర్థమైంది. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఈ డ్రామాలు, అడుక్కునే డ్రామాలు, లేదో ఏమంటారు మేలి ముసుగేసుకునే ఆ ప్రయత్నాలు, ఎప్పుడు తోడేళ్ళే, గొర్రెలే, పులులే. కాబట్టి మీరేందో ప్రజలకు తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి 50 సార్లు ఢిల్లీ వెళ్ళినా 50 పైసలు కూడా రాష్ట్రానికి తేలేదు. టూరిస్ట్ సీఎంగా మారిండి అనేది బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. వీళ్ళది ఒక తెలంగాణ ఉద్యమ పార్టీ అని పెట్టుకున్నారు. లాస్ట్కు వీళ్ళ పేరు బంధాన్ని కూడా మార్చుకొని వీళ్ళకి ఎలాంటి సంబంధం లేకుండా జార్ఖండ్ పోతారు, యూపీ పోతారు, మహారాష్ట్ర పోతారు, 100,000 వెహికల్ వేసుకొని. ఏం సంబంధం ఉందని పేరు ఢిల్లీ పోయారు. ఇక్కడ చనిపోయిన వాళ్ళకి ₹1 ఇవ్వలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు. ఈరోజు మా పార్టీ జాతీయ స్థాయి పార్టీ. సేమ్ టైంలో తెలంగాణలో ఉన్నటువంటి అనేక సమస్యలు జాతీయ నాయకత్వంతో, అదేవిధంగా ఈరోజు 42% జాతీయ స్థాయిలో మద్దతు కూడా కడుతున్నాము. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఇది మోడల్గా నిలబడ్డది. సేమ్ టైంలో మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మీ లెక్క ఫామ్ హౌస్లు ఉంటే ఎట్లా వస్తుంది? మా ప్రజలకు మేము చెప్పుకుంటాను, అయ్యా మేము కొట్లాడుతున్నాము, మరి పోతున్నాము, కలుస్తున్నాము. మీరే ఇప్పుడు ఎవరైనా అడిగితే ఎప్పుడైనా అడిగినవానే, వచ్చినవానే అని కూడా అంటారు కదా. ఎస్, మా వినతి, మా విజ్ఞాపన, మా పోరాటం ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటుంది. ఖచ్చితంగా కొన్ని ఇస్తున్నారు. మరీ ఏమి ఇవ్వలేదని నేను అనను. కొన్ని అక్కడ టూరిజమో, లేకుంటే R&B రోడ్సో, నేషనల్ హైవేసో కొంత అయినా వస్తున్నాయి.
అది కూడా మన ప్రయత్నం మూలంగా. మీరు ఏ ప్రయత్నం చేయలేదు, మీరు ఏ ఇంటర్నల్గా సంబంధం ఉందే మా వాళ్ళే కాబట్టి మాకు అన్ని ఇస్తారని మీరు ఫామ్ హౌస్లో పడుకున్నారు బీజేపీ మీరు ఒక్కటే అని. కాబట్టి ఆ రోజు వచ్చే పథకాలను విస్మరించారు. ఈరోజు మేము అడుగుతున్నాం, పోరాడుతున్నాం, ప్రశ్నిస్తున్నాం, వినతులు ఇస్తున్నాం. ఇది మా ప్రయత్నం. సీఎం ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళినా ఏమవుతుంది అంటూ కూడా సీతక్క చెప్తున్నారు. ఢిల్లీలో త్వరలో చేపట్టే ధర్నా అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్ జిల్లా.